నమస్తే అండి. ఇప్పుడు మనం హెపాటిక్ జాండీస్. సో, ఈ హెపాటిక్ జాండీస్‌లో మనకి ఏంటి అంటే బిలిరూబిన్ నార్మల్‌గా వచ్చినా గానీ లివర్ అనేది దాన్ని ప్రాపర్‌గా మెటబోలైజ్ చేయలేకపోతుంది. లివర్‌లో సమ్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల దాని మెటబాలిజం అనేది బిలిరూబిన్ మెటబాలిజం సరిగ్గా అవ్వక మనకి బిలిరూబిన్ లెవెల్స్ బాడీలో పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటి అంటే పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటాము. లివర్ మెటబోలైజ్ చేసిన తర్వాత లివర్ నుంచి ఇంటెస్టైన్స్‌కి వెళ్ళే మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్ రావడము, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉండడం వల్ల మనకి పోస్ట్ హెపాటిక్ జాండీస్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి దీంట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అన్నది జస్ట్ ఒక చిన్న బ్రీఫ్. ప్రీ హెపాటిక్ జాండీస్‌లో అన్‌కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది ఎక్కువ అవుతుంది. హెపాటిక్ జాండీస్‌లో అన్‌కాంజుగేటెడ్ పెరుగుతుంది, కాంజుగేటెడ్ పెరుగుతుంది. పోస్ట్ హెపాటిక్ జాండీస్‌లో యూజువల్‌గా కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది మనకి పెరగడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను అల్టిమేట్‌గా చెప్పాలనుకుంది ఏంటి అంటే, చాలాసార్లు మనం జాండీస్ వచ్చింది అంటే లివర్ ప్రాబ్లమే ఉంది, కాలేయం చెడిపోవడం వల్లనే జాండీస్ వచ్చింది అన్న భ్రమలో ఉంటారు. ఇది కాకుండా కొన్నిసార్లు రక్తం ఎక్కువగా విరగడము, రక్తంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే సికిల్ సెల్ ఎనీమియా గానీ, ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా గానీ, వేరే హీమోలైటిక్ అంటే హెరిడిటరీ స్పిరోసైటోసిస్, రక్తంకి సంబంధించిన ఎంజైమ్ డెఫిషియన్సీస్, ఇలా చాలా రకాల రక్త కణాలకు సంబంధించిన ప్రాబ్లంలో జాండీస్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.